అది కేవీఆర్ గారు వచ్చి నాకు చెప్పినప్పుడు నేను చాలా అంటే ఫస్ట్ నేను చాలా నార్మల్గానే వింటున్నాను, చెప్పాను కదా ఇందాక, చాలా సీరియస్ క్యారెక్టర్ ఆయన దొరసాని లాంటి ఫిల్మ్లో నేను చేయలేకపోయినా నా బాధ తీరిపోతుంది అనుకున్నాను. నేను వచ్చి కామెడీ అనేసరికి కామెడీ చాలా చేశాను కదా అన్న ఫీలింగ్తో విన్నా. కానీ ఎంత కొత్తగా ఉంటుందన్నది నిజంగా నాకు యూజ్ చేసిన డైలెక్ట్ కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నన్ను చాలా ప్లేసుల్లో ఆయన కరెక్ట్ చేస్తున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. నేను బాగానే చేస్తున్నాను కదా అంటే అలా కాదు ఇలా అని చెప్పి చాలా పర్టికులర్గా అడగటం నాకు చాలా కొత్తగా అనిపించింది. అలా ఎవరు యూజువల్గా చెప్పరు, జస్ట్ బికాజ్ నేను అంటే బీటన్ ఇది కాబట్టి. కానీ ఎంత వెరైటీగా ఉంటుందన్నది నేను డబ్బింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, అతను తీసుకున్న కేర్ ఇదా అని. చాలా ప్లేసులు నాకు ఆయన చెప్పింది ఇంకా బాగా రీచ్ అయ్యి ఉంటే బాగున్నాను అన్న ఫీలింగ్ కూడా కలిగింది. ఎందుకంటే కొత్తగా ఏదైనా ట్రై చేసేటప్పుడు అంటే చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకోవటం అనేది ఆర్టిస్ట్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ హీ గేవ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఈవెంటల్గా జరిగిందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఫస్ట్ ఫిలిం దొరసానికి కొత్త యాక్టర్స్ కావాలి, ఆ స్టోరీ వరల్డ్కి న్యూ యాక్టర్స్ అయితేనే వర్కౌట్ అవుతుంది. అందులో నుంచి ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ప్లేస్ అయ్యారు, అది అమేజింగ్గా వర్కౌట్ అయింది. తర్వాత వేరే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను నేను, ఒక పెద్ద హీరోకి వర్క్ చేస్తున్న టైంలో ఒక కరోనా ఆ టైంలో జరిగి కొంచెం డిలే అయింది. ఈలోగా సూర్య ఒకరోజు అన్న ఒక ఐడియా ఉంది నా దగ్గర, వినిపిస్తాను, మీ ఒపీనియన్ చెప్పండి అన్నట్టు అంతకంటే ముందున్న పరిచయంతో చెప్తే ఒక కాఫీ షాప్లో కూర్చొని ఒక 2-3 అవర్స్ నేరేట్ చేశాడనమాట. సో అందులో నేరేట్ చేస్తే ఇది సినిమాగా మారే స్క్రిప్ట్, అంత ఎనర్జీ ఉంది, ఇది అంత ఎంటర్టైనింగ్గా ఉంది, సక్సెస్ఫుల్ అవుతుంది అని ఫీల్ అయ్యా ఆ చెప్తున్న ఐడియాకి. దాంట్లో నుంచి సరే ఓకే చెప్పావు, బాగుంది స్క్రిప్ట్, ఏంటి అని అంటే ఇది నేను చేయాలనుకుంటున్నాను అంటే నాకు షాక్ అయిందనమాట. తను ఎక్కడో తను మైండ్లో పెట్టుకొని చెప్పాడు అనే సెన్స్లో. తర్వాత ఓకే మరి ప్రొడ్యూసర్ అన్నాను, ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు అని చెప్పడం జరిగింది. అందులో నుంచి మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్న, నేను అట్లా కోరుకుంటున్నాను అని అంటే ఇంకా దాంట్లో నుంచి అట్లా షేప్ అప్ అయ్యి దాన్ని ఆ స్క్రిప్ట్ని డెవలప్ చేసేసి అలా జరిగిందనమాట. అంటే అది కంపోజ్ అయింది, నేను చూస్ చేసుకోవాలి అనుకునేది కాదు. నా ఎదురుగా వస్తే అదొక మంచి ఆపర్చునిటీ, బెస్ట్ స్క్రిప్ట్ అయినప్పుడు దాన్ని స్కిప్ చేయాల్సిన అవసరం ఏంటి, టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను తొందరగా చేయొచ్చు అనుకున్నా. బట్ దీనికి కూడా ఒక 20 months వెళ్ళిపోయింది. బట్ వెరీ హ్యాపీ. అంటే కొత్త యాక్టర్స్తో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని కంఫర్ట్స్ కూడా ఉంటాయి డైరెక్టర్కి, వాళ్ళు ఎక్కువ టైం ఇస్తారు కదా. సో అదంతా ఆ కంఫర్ట్ ఉంది. అల్టిమేట్గా ఇప్పుడు మీరు రేపు సినిమా చూస్తే ఫస్ట్ 5-10 minutes కొత్త యాక్టర్స్ అనిపిస్తుందేమో, కానీ ఆ తర్వాత ఆ స్టోరీ వరల్డ్లోకి ఇన్ అయిన తర్వాత మనకు ఆ ఫీలే ఉండదు. యాక్సిడెంటల్గా జరిగింది బేసికల్గా చెప్పాలంటే. యూత్ హీరోలు వస్తున్నారు, ఈ కథ చెప్పిన తర్వాత మీకు మీరు ఎలా మోల్డ్ చేసుకోవాలని మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు, ఎంత కసరత్తు చేశారు? ఈ కథ రాసుకుంటున్నప్పుడు అనుకోలేదండి నేనే చేస్తానని. బట్ లేటర్ ఆన్ అంతా సెటప్ చేసుకోవాలి, డాడ్ హెల్ప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు డాడీకి చెప్పాను అనుకోండి నేను కథ ఇస్తున్నాను అంటే కథ ఇచ్చేసి ఊరుకో అంటారు. ఇప్పుడు నేను చేసుకుంటే ప్రతిదీ వెనకాల ఉండి సప్లై చేయడం కానీ అట్లీస్ట్ సపోర్ట్గా ఉంటారు, దగ్గరుండి చూసుకోవచ్చు అన్నట్టు ఐ థాట్. అండ్ చాలా కష్టపడ్డాను. ఇట్స్ నాట్ ఈజీ టు బీ అన్ యాక్టర్ అండ్ టు బీ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ వెరీ ఈజీ. నిజంగా చెప్పాలంటే వాచిపోయింది. ఎవరు ఇన్స్పిరేషన్ ఆర్టిస్ట్గా మీకు? అలా ఏం లేదండి, ఎవ్రీబడి ఈజ్ లైక్, అంటే అందరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది, అందరి దగ్గర నేర్చుకుంటాను. చాలామంది ఫెయిల్ అవుతుంటారు, వాళ్ళే నా ఇన్స్పిరేషన్. ఎందుకంటే దే నెవర్ గివ్ అప్ అండ్ దే కీప్ కంటిన్యూయింగ్. అంటే వాళ్ళకి తప్పదు, అందరికీ చెప్పలేము ఇది సక్సెస్ అని. నా తరపున అంటే నాకు అనిపించేది, నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను, ఐ ఫీల్ ఐఎమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. హర్షవర్ధన్ గారు, మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పాల్సింది. డైరెక్టర్గా మీలో రచయిత ఇవన్నీ ఆర్టిస్ట్ అన్ని కోణాలు ఉన్నప్పుడు, యాజ్ ఎ డైరెక్టర్ చెప్తున్నప్పుడు మిమ్మల్ని ఏది డామినేషన్ చేసింది? మీరేమన్నా సూచనలు కానీ కథలో ఏమన్నా మార్పులు కానీ చేశారా? అది యాక్చువల్గా స్వతహాగా నాకు ఆ గుణం ఉందండి. అదేంటంటే దూరిపోయి ఏదేదో ఆలోచించి మాట్లాడుతూ ఉంటాను. అయితే బేసిక్ ఏంటంటే ఆ అవసరం నాకు ఫస్ట్ డే నుంచి కూడా కనిపించలే. ఎందుకంటే అంత ప్రిపరేషన్తో కథ రావడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఫస్ట్ సర్ప్రైజ్ ఆయన ఈ జోనర్లోకి ఎంటర్ అవటం, రెండో అబ్బాయి కథ రాయటం,
వాళ్ళు వచ్చి చెప్పగానే అసలు నాకు నేను ఫస్ట్ మ్యామ్తో అదే అన్న 2-3 లాంగ్వేజ్లో చేయొచ్చండి, అట్లీస్ట్ తమిళ్లో కూడా ప్లాన్ చేయండి ఇది, ఎందుకంటే చాలా అరుదుగా దొరుకుతాయి ఇలాంటి కథలు అని. బట్ ఇప్పుడున్న ఓటీటీ వల్ల ఏంటంటే అన్ని లాంగ్వేజెస్లోకి వెళ్ళిపోతుంది ఇది. సో ఇటువంటి కథకి నేపథ్యం లేకపోతే ఒక నేటివిటీతో పని లేదు, ఎమోషన్ అది ఫన్నీగా వెళ్తుంది. సో చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అంటే ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ చేస్తున్నారు, అన్ని రకాలు ఉన్నాయి ఇందులో, అది చాలా అరుదుగా జరుగుతుంది. ఇందాక అదే అన్న చాలా మంచి బ్లెండ్ చేశాడు స్టోరీని. సో ఇంకా నేను ఒక వైట్ పేపర్ లాగా వెళ్ళాను తప్ప నా బ్రెయిన్ ఏం పెద్దగా ఉపయోగించాల్సిన ట్రైలర్లో రక్తపాతం చూపించారు, రక్తం మామూలు కాదండి, మామూలుగా లేదు ట్రైలర్ చూసిన. అస్సలు నాకు అంత రక్తం నేను అంటే ఎంత అది ఫేక్ రక్తమైనా చూస్తే కళ్ళు తిరిగి అంత బ్లడ్ పెట్టారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూర్య ఫ్యామిలీ ఓ వాట్ అని పేరుతో నేను వెళ్తున్నా, ఫ్యామిలీ గురించి ఉండొచ్చు అని. మాది ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. సో పీపుల్ చాయిస్ కదా అది, వాళ్ళు ఏ మూవీ ప్రిఫర్ చేస్తారు, రెండు చేయొచ్చు లేకపోతే యూనో మన ఇంట్రెస్ట్ పైన. స్పెషల్లీ మాస్ పబ్లిక్ ఐ థింక్ వాళ్ళకి కామెడీ, థ్రిల్, క్రైమ్ ఇవన్నీ కొంచెం ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. సో కాంపిటీషన్ ఉంది ఆబ్వియస్లీ, దట్స్ విజయ్ దేవరకొండ, నాట్ అండ్ స్మాల్ యాక్టర్, బట్ గాడ్ పైన ట్రస్ట్ కూడా ఉంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హర్షవర్ధన్ గారు ఇక్కడ